శ్రీశైలం సున్నిపెంట ప్రజావేదికకు హాజరయ్యారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం, ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. గత 5 ఏళ్లు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. మొన్నటి ఎన్నికలు ఒక సునామీని తలపించాయని, ఒక్కో స్థానంలో అత్యధిక మెజారిటీ సాధించామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ఖజానా ఖాళీగా ఉన్నా ఒక్కొక్క హామీని నెరవేర్చి నీరు సంపదను సృష్టించి, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం తెస్తామన్నారు. సంపద సృష్టితో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. గత 5 ఏళ్లలో విధ్వంసం సృష్టించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తాం. స్కిల్ డెవలప్మెంట్తో ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రాజెక్టుల కోసం 68,000 కోట్లు ఖర్చు చేశాం. గత పాలకులు దోచుకున్నారని అన్నారు.